ఇది పార్ట్ 1కి కంటిన్యూషన్ అనమాట. ఇంకా ఎవరైనా ముందు పెట్టిన వీడియో చూడకపోతే ఒకసారి చూసేయండి. ఎంతైనా విలేజ్ అట్మాస్ఫియరే ఎక్కడ దొరకదు. మనకంటూ ఒక స్పేస్ ఉండి అండ్ ఆల్సో అందులో చిన్ని ఇల్లు, ఈ బయటకు రాగానే మొత్తం పూల మొక్కలు, ఒక చిన్ని ఉయ్యాల. నన్ను అడిగితే ద బెస్ట్ లైఫ్ ఇది. ఏ గోల ఉండదు. మేము మా గోల్లో ఉంటే వీళ్ళు డాబా ఎక్కేశారు. ఇంక ఈయనే మా తాతయ్య, అంటే మా నాన్నమ్మ వాళ్ళ అన్నయ్య అనమాట. సో ఈయనే మా నాన్నమ్మ వాళ్ళ అన్నయ్య అనమాట. మా నాన్నమ్మ వాళ్ళు మొత్తం ముగ్గురు. మా నాన్నమ్మకు తమ్ముడు కూడా ఉన్నారు. ముందు వీడియోలో చెప్పా కదా ఆల్ ఆఫ్ సడన్ వచ్చామని చెప్పి. ఎందుకంటే ఈ తాతయ్య కోసమే రావట్లేదు అని బెంగేసుకున్నారు, అందుకే వచ్చాం. అందరికీ చెట్లు అంటే ఇష్టం ఉంటుంది, కానీ అది మెయింటైన్ చేసే ఓపిక మాత్రం చాలా తక్కువ మందికి ఉంటుంది. మల్లెపూల సీజన్ వచ్చేసింది కదా. సమ్మర్ అంటే నాకు యూజువల్లీ చిన్నప్పుడు గుర్తొచ్చేది రెండు. ఒకటి తల నిండా మల్లెపూలు ఉండేవి అండ్ ఆల్సో మ్యాంగోస్. నాకు పిల్లలంటే కొంచెం ఒక సెట్ ఆఫ్ టైం వరకే ఉంటది. ఆ తర్వాత ఎందుకో వాళ్ళని గిచ్చాలనిపిస్తుంది. ఐ డోంట్ నో వై. ఇక్కడ నేను మామిడికాయ కోయడానికి ఎంత ట్రై చేసినా నాకే తెలుసు. మా తాత అక్కడి నుంచి వద్దు అంటే లాస్ట్ ఫైనల్లీ సాధించారనమాట. ఆ తర్వాత మా బావ కష్టపడిన చాలే అమ్మ ఇటు ఇచ్చాయంటే ఇంకా మా బావ కోసారు. ఎంతైనా హైట్ ఉంటే అడ్వాంటేజే వేరు. ఇందాక కోసం మల్లెపూలు ఉన్నాయి కదా, అది మా అక్క మాలు కడుతుంది. ఈలోపు ఐస్ క్రీమ్ బండి వచ్చిందనమాట. నేను ఎన్ని డేస్ అయిందో ఇట్లా ఐస్ క్రీమ్ బండి చూసి. ఇది కాదులే గానీ సైకిల్ వేసుకొని ఒక వుడెన్ బాక్స్ వేసుకొని వస్తుండే, అది సూపర్ ఉంటాయి. ఇంకలా మేము, మా మామయ్య వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఐస్ క్రీమ్ తినేసాం. ఇంకలా ఈవినింగ్ వరకు ఉండి ఫుడ్ తినేసి హైదరాబాద్ కి స్టార్ట్ అయిపోయినాం. ఫుల్ నిద్రపోయినాం. ఇది మామూలు నా కోసం చేసింది. అంతే ఈ వీడియో. బాయ్.